టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, హెల్త్ను జాగ్రత్తగా చూసుకోమనండి, ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పమన్నానని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలని తనను కలిసిన బీఆర్ఎస్ ఎంపీలకు మోదీ చెప్పడం బీజేపీ నేతలకు సమస్యగా మారింది. కేసీఆర్ ఆరోగ్యంపై మోదీ ఆరా తీయడం తెలంగాణ బీజేపీ నేతల్ని ఇరకాటంలోకి నెట్టిందా? కారు కమలం పార్టీ ఒకటేనంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలతో ఉక్కిరి బిక్కిరవుతున్న రెండు పార్టీ నేతలకు మోదీ వ్యాఖ్యలు సంకటంగా మారాయా? ప్రధాని ఆరా కమలం నేతల్ని కలవరపెడుతోందా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేకంగా బీఆర్ఎస్ ఎంపీలను అడిగి తెలుసుకోవడం, అంత ఆసక్తి చూపడం ఏంటన్న అంశంపై రాజకీయ వర్గాల్లో రకరకాలుగా వినిపిస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన రోజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన తేనీటి విందులో ప్రధాని మోదీ బీఆర్ఎస్ ఎంపీలతో మాట్లాడడం ఇప్పుడున్న పరిణామాల్లో తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మోదీ కేసీఆర్ కలిసి 4 ఏళ్లు అవుతోంది. 2021 చివరిలో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి హోదాలో భేటీ అయ్యారు కేసీఆర్. ఆ తర్వాత మోదీ కేసీఆర్లు ఉప్పు నిప్పులా ఉంటూ వచ్చారు. ప్రధాన మంత్రిగా మోదీ తెలంగాణకు అధికారిక పర్యటనకు వచ్చినా కనీసం స్వాగతం పలకడానికి కేసీఆర్ ఎయిర్పోర్ట్కు వెళ్లలేదు. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, మోదీ విమర్శించుకుని పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. బీఆర్ఎస్ ను విస్తరించి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని కేసీఆర్ ప్రయత్నించారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమవుతూ అక్కడే సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు కేసీఆర్. ఇటీవలే పార్టీ కార్యాలయానికి వచ్చి వెళ్లారు. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత ఏడాదిన్నర నుంచి ప్రధాని మోదీ కూడా కేసీఆర్ పేరును పెద్దగా ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు ఆరోగ్యంపై ఆరా తీయడం ఏంటన్నదే ప్రశ్న. తెలంగాణ కమలం పార్టీ నేతలకు ఇది ఇబ్బందిగా మారింది. ఇప్పటికే రెండు పార్టీలు ఒకటే అంటూ సీఎం రేవంత్ రెడ్డి సమయం దొరికినప్పుడల్లా విమర్శిస్తున్నారు. మోదీ చర్యతో ప్రస్తుతం పుండు మీద కారం జల్లినట్టు అయింది. ప్రధాని చర్య హస్తం పార్టీకి వరంగా మారింది. రెండు పార్టీలు ఒకటేనని, మొదటి నుంచి తాము చెబుతున్నది నిజమేనని రుజువైందని కాంగ్రెస్ నేతలు కమలదళంతో పాటు గులాబీ నాయకులను వేలెత్తి చూపుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య స్నేహపూర్వక సంబంధాలు లేకపోతే కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఎందుకు ఆరా తీస్తున్నారన్నది కాంగ్రెస్ వాదన. ఇక పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టడంలో కాషాయ దళం కాస్త వెనకబడింది. దీనికి తోడు కేసీఆర్ కూతురు కవిత తెలంగాణ జాగృతి పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎప్పటికైనా బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోతాయన్న వాదాన్ని వినిపించడం కమలనాథులను మరింత కలవరపెడుతోంది. అసలే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి డిపాజిట్ దక్కలేదు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు అక్కడక్కడా గెలిచారు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. ఇలాంటి కీలక సమయంలో ప్రధాని మోదీ, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీయడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు వరంగా మారనుందనే అంచనాలు ఉన్నాయి. బీజేపీకి నష్టమేనని భావిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. దీంతో బీజేపీ నేతలు ఇరకాటంలో పడుతున్నారు. కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చేందుకు ఉన్న అంశాలను పరిశీలిస్తున్నారు. బీజేపీ సహకారంతో ప్రత్యేక రాష్ట్రం సాధించిన నేతగా కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారన్న విషయాన్ని ప్రజల ముందుకు తేవాలన్న ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. అయినా ఇది సమస్యనని సమర్థించుకుంటున్నట్టు అవుతుందన్న భయం కమలనాథుల్లో ఉంది. మరోవైపు కేసీఆర్ పై మోదీ వ్యాఖ్యలను రాజకీయ అస్త్రంగా వాడుకుంటూ కాంగ్రెస్ నేతలు బీజేపీ, బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంటే కాషాయ సేన మౌనంగా ఉండడాన్ని చూస్తే ఆత్మరక్షణలో పడినట్టు అయింది. ఇక బీఆర్ఎస్ ను విమర్శించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారన్న ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో పొత్తు పెట్టుకునే అంశంపై జాతీయ అధిష్టానందే
తుది నిర్ణయమని చెప్పినట్టు బీజేపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే దీనికంటే ముందు ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి బీఆర్ఎస్ ఎలాంటి మైత్రి లేదన్న విషయాన్ని అటు క్యాడర్కు చెప్పడంతో పాటు ఇటు ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. కానీ ఇంతలోనే మోడీ అంశం బయటకు రావడంతో కాంగ్రెస్ చేస్తున్న విమర్శలతో బీజేపీ ఇరకాటంలో పడింది. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.